హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఈ వీడియోలో పండు మిరపకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి కష్టపడకుండా అనేది ఈ వీడియోలో చూసేయండి. మేము బయటికెందుకెళ్తున్నామంటే ముందు రోజు సంతలో వెళ్ళి పండు మిరపకాయలు, చింతకాయలు అవన్నీ తీసుకొచ్చాను గదా! నేను పండు మిరపకాయలు సెపరేట్‌గా చింతపండుతో పచ్చడి పెట్టాను. చింతకాయలైతే పచ్చిమిరపకాయలతో పెట్టాను. నెక్స్ట్ వీడియోలో అదే వస్తది. తర్వాత బయటికెందుకెళ్ళాము మళ్ళీ అంటే మా ఆయనకైతే చింతకాయ పచ్చడి జాడీలో పెట్టాలంట. ప్లాస్టిక్ బాక్స్‌లల్ల అలా పెట్టొద్దంట. జాడీ తెద్దామనేసి బయటికైతే వెళ్తున్నాము. అక్కడ ఫ్రెష్‌గా గ్రేప్స్ అయితే కనిపిస్తే గ్రేప్స్ అయితే తీసుకున్నాను. క్యాన్వి షాప్‌లోకైతే వెళ్ళాము. అక్కడైతే ప్రతి ఒక్క వస్తువు ఉన్నవి. అక్కడికి వెళ్ళి నేనైతే ఒక చిన్న జాడీ తీసుకున్నాను. మళ్ళీ పండు మిరపకాయకు ఒక ఫ్లైబర్ లాగున్న బాటిల్ తీసుకున్నాను. ప్లాస్టిక్ కాకుండా కర్పూరం లాంటి బాటిల్ అయితే తీసుకున్నాను నేను. ప్లాస్టిక్ బాటిల్ అయితే కాదు అది. చాలా సీసా బాటిల్ ఉంటది గదా! ఆ విధంగానే ఉంది. అక్కడ క్యూట్‌గా ఒక అమ్మాయి అయితే నేను వీడియో తీస్తుంటే అలా చూస్తుంది. అమ్మాయిని కొంచెం వీడియో తీశాను. అలా చూస్తా ఉంది. నన్ను మా వారినొచ్చేసి మా వారు ఏమో అంటుంటే మమ్మల్నే చూస్తుంది ఆ చిన్న పాప. అందుకే వీడియో అయితే తీశాను. ఇక్కడ క్యాన్విల్‌లో అయితే అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. చెప్పులు అన్నీ ఇగ డ్రెసెసు, నైటీసు చాలా అన్ని వెరైటీస్ ఉన్నాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైము. అప్పుడెప్పుడో ఫస్ట్‌ల ఇంత పెద్దగా లేదు. అప్పుడు చిన్నగా ఉంది షాపు. ఇది రైతు బజార్ దగ్గర. ఇప్పుడు పెద్దగా ఉంది. ప్రతి ఒక్కటి ఉంది. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఫస్ట్‌లో చిన్నగా పెట్టినప్పుడు వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైము వెళ్ళడము. చాలా పెద్దగా ఉంది షాప్ అయితే. ప్రతి ఒక్కటి ఉంది. నేను ఏమేమి తీసుకున్నానో చూసేయండి. జాడీ తీసుకున్నాను. ఇంటికొచ్చాక మీకు అవి చూపిస్తాను. నాకు గావాల్సిన వస్తువులైతే తీసుకొని బయటికైతే వస్తున్నాను. క్రౌడ్ అయితే ఎట్లా ఉంటదంటే అసలు భయమేస్తది. రోడ్ మీద రోడ్ దాటాలంటేనే నాకే భయమేస్తుంటది. వెనక కూర్చొని వెహికల్స్ నడిపే వాళ్ళకి ఎలా ఉంటుందో. మేమైతే నాకు గావాల్సిన వస్తువులైతే తీసుకొనైతే వచ్చేస్తున్నాము ఇంటికి. తర్వాత వచ్చేసాక ఇది ముందు రోజే మళ్ళీ. తర్వాత ఈ చట్నీ ఎలా పెట్టుకోవాలో ఈజీగా పండు మిరపకాయ పచ్చడి ఒకేసారి రుబ్బకుండా తర్వాత చింతపండు అవన్నీ వేసి ఎలా చేసుకోవాలో తర్వాత మోర్లో ఏదో పని ఉంటే మా వారైతే మోర్లోకెళ్ళి ఏవో తీసుకొచ్చాడు. మోర్లో కాదండి సారీ పేస్ట్రీ బేకరీలోకెళ్ళి టోస్ట్లు అవైతే తీసుకొచ్చాడు. తర్వాత ఇక్కడ లాస్ట్‌లో వచ్చేటప్పుడైతే పానీపూరి అయితే తిన్నాను నేను. అక్కడ వాళ్ళ పానీపూరి అబ్బాయి వాళ్ళ మనమడైతే మా వారు అడగంగానే బండి మీద కూర్చొని ఇక ఆ కీసు అవన్నీ సదిరేస్తా ఉన్నాడు. వాళ్ళ మమ్మీకి బాయ్ చెప్పు ఇంటికెళ్దామంటే వాళ్ళ మమ్మీకైతే బాయ్ చెప్పేస్తా ఉన్నాడు మాతో పాటు రావడానికి ఆ అబ్బాయి. క్యూట్‌గా ఉన్నాడు ఆ అబ్బాయి గూడా. వాళ్ళ మమ్మీకి బాయ్ చెప్పి మేము వాళ్ళ మమ్మీకి ఇచ్చి వస్తుంటే చాలా ఏడ్చాడు ఈ అబ్బాయి. ఎందుకంటే మేము అప్పుడప్పుడు వెళ్తుంటాము. నేను ఒకే దగ్గర పానీపూరి తింటాను. ఎక్కడా తినను. వీళ్ళ దగ్గర తింటా. మళ్ళీ ఈ అబ్బాయి వాళ్ళ తమ్ముడుంటాడు. అక్కడ తింటానంతే. ఇంగ వేరే వేరే కాడైతే అస్సలు నేను పానీపూరి తినను. ఇంగ పానీపూరి తినేసి ఇంటికైతే వచ్చేసాము. నాకు గావాల్సిన వస్తువులు ఏం తెచ్చానో చూసేయండి మీరే. ఇది కర్పూరం లాంటి బాటిల్ అని చెప్పాను గదా! సీసాలాగా ఉంది. బాటిల్‌లాగా లేకుండా సీసా టైప్‌లో ఉంది అది. ఇది ఒక జొన్న రొట్టెకు పీట ఇప్పుడిప్పుడే అది డెకాలంలో ఏస్తుంది. అందుకనేసి అదొక పీట తెచ్చాను. పెద్ద పీట ఎక్కడ చూసినా కనపడలేదు పెద్ద సైజులో. అక్కడ కనిపించింది తీసుకున్నాను. ఇదేనండి జాడి చింతకాయ పచ్చడికి. ఈ చిన్న జాడి 225 పడింది నాకు. ఇప్పుడు మన ప్రాసెస్ మొదలైంది. మన పండు మిరపకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది మనం ముందు రోజే అన్నీ క్లీన్ చేసి, తూడ్చుకొని పెట్టాము గదా! తర్వాత నెక్స్ట్ డే తొడిమలైతే తీసి, అలా చిన్నగా కట్ చేసుకొని, ఎల్లిపాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది ఎందుకంటే ఇత్తులుంటాయి గాబట్టి ఒకేసారయితే మెత్తగా గాదు.
నేను మిక్సీలో ఏస్తున్నాను గాబట్టి, ఒకేసారి మెత్తగా గావాలంటే చాలా టైం పడతది. పండు మిరపకాయలు, ఎల్లిపాయలు, జీరా, ఉప్పు ఏసి మిక్సీకైతే పడుతున్నాను. మెత్తగా అయితే పట్టలేదు. అది మనకు మెత్తగా గావాలన్నా గూడా చాలా టైం పడతది. మెత్తగా అయితే కొద్దిగా పసుపు గూడా ఏసుకోవాలి కలర్ కోసము. లేదంటే వేరే కలర్ అనిపిస్తా ఉంటది. నేనిక్కడ చింతపండు కేజీకి నేను 150 గ్రామ్స్ తీసుకున్నా. పర్ఫెక్ట్‌గా సరిపోయింది 150 గ్రామ్స్. ఎక్కువైతే పుల్లగా అనిపిస్తది. చింతపండు తీసుకొని ఇక్కడ మొత్తము అలా ఈగలు అవన్నీ ఏమన్నా చెత్త ఉంటే తీసేసి అలా ఫ్రెష్‌గా చేసి అయితే పెట్టాను. అట్లా అదంతా ఎందుకంటే ఒకేసారి మెత్తగా కాదు ఇత్తులుంటాయి కాబట్టి అలా మిక్సీకి బట్టి ఈ విధంగా దానిలో చింతపండు వేసి ఒక కేజీకి 150 గ్రామ్స్ చింతపండు వేసి కలుపుకోవాలి. కలుపుకొని బాటిల్‌లో పెట్టుకోవాలి. ఎత్తి పెట్టుకోవాలి బాటిల్స్‌కి. మనకు ఎన్ని కేజీలైనా సరే ఈ విధంగానే చేసి ఎత్తి పెట్టుకోవాలి. అగో చూడండి నాకైతే ఈ బాటిల్‌కి కరెక్ట్ వచ్చింది కేజీ మిరపకాయలు. నేను తెచ్చిన బాటిల్‌కైతే కరెక్ట్‌గా వచ్చింది. తర్వాతొచ్చేసి ఇది ఒక 2 డేస్ అలా ఉంచాలి. ఆ బాటిల్‌కు గాంగా ఇది చిన్నగా కొంచెం ఎక్కువైపోయింది. వేరే బాటిల్‌లో పెట్టాను. ఒక 2 డేస్ అలా ఉంచాలి. అలా ఉంచిన తర్వాత మళ్ళీ ఎందుకంటే చింతపండు బాగా నానుంటది గాబట్టి, మళ్ళీ అప్పుడు మెత్తగా అయిపోతది. మనం మళ్ళీ మిక్సీకి ఏసుకోవాలి. ఈసారి లాస్ట్‌కి పెట్టే వీడియో ఇది మధ్యలోనే వచ్చింది. ఎందుకంటే మనం 2 డేస్ అయ్యాక మిక్సీకేస్తే మెత్తగా అయిపోతుంది. పేస్ట్‌లాగా అయిపోతుంది. చింతపండు గూడా కనిపించదు. ఇంగ తర్వాత అలా అయింది. నేనైతే కొంచెం పోపయితే పెట్టేశాను. ఎందుకంటే నోరు ఊరిపోతుంది చూస్తుంటే. ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిచ్చింది. అందుకే చేసినంబటే నేనైతే కొద్దిగా పోపయితే పెట్టేసుకున్నాను. చాలా చాలా అన్నీ పర్ఫెక్ట్ చింతపండు అన్నీ పర్ఫెక్ట్‌గా జరిపోయినాయి. ఇంగువ మన నిల్వ పచ్చడిలో ఇంగువ ఏసి పోపు పెట్టుకుంటే చాలా బావుంటుంది టేస్టొచ్చేసి. ఈ విధంగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఏసి పోపైతే పెట్టుకున్నాము. చాలా బాగుంది. చాలా టేస్ట్‌గా పులుపు ఎక్కువ లేకుండా, తక్కువ లేకుండా కరెక్ట్‌గా సరిపోయింది. కేజీకి 150 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఎక్కువ ఏస్తే పుల్లగా ఉంటుంది. పుల్లగా తినలేని వాళ్ళు ఈ విధంగా ఏసుకుంటేనే సరిపోతుంది. నాకు పులుపు అయితే చాలా ఇష్టం ఉండదు. ఇదివరకైతే చాలా పులుపు తినేదాన్ని. ఇప్పుడైతే కొంచెం పులుపు ఉంటుందంటే అస్సలు నచ్చట్లేదు. ఈ విధంగా చిన్న ఒక డబ్బాలో అయితే పెట్టుకున్న పోపు పెట్టేసి ఇది లాస్ట్‌దైతే మధ్యలో వచ్చింది. నేను మళ్ళీ 2 డేస్ తర్వాత తీసి మిక్సీకి ఎలా పట్టానో కూడా ఇది ఉంది. ఏదండి ఒక్కొక్కసారి అలా స్కిప్ అయ్యి ఎనక్కి ముందుకు, ముందు వెనక్కి వస్తా ఉంటాయి వీడియోస్ అయితే. ఇదిగోండి 2 డేస్ అయితే అయ్యింది. 2 డేస్ తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఏసాను. 2 డేస్ తర్వాత ఏసి మళ్ళీ మిక్సీకి పట్టాను మెత్తగా. ఇదేనండి మన పండు మిరపకాయ పచ్చడి. ఈ విధంగా చేసుకుంటే కష్టపడకుండా ఎందుకంటే ఇత్తులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకే రోజే చేయాలంటే అది మెత్తగా అవ్వదు. ఇత్తులు అలాగే ఉంటాయి. ఇప్పుడు చూసేయండి ఒక్క ఇత్తులు కూడా కనిపించవు. చాలా మంచిగా అయింది మెత్తగా. మనకు చింతపండు కూడా అస్సలు కనిపించదు. ఎందుకంటే 2 డేస్ బాగా నానుతుంది కాబట్టి మనకు చింతపండు కూడా బయటికి అస్సలు గింత కూడా కనిపించదు. ఈ విధంగా చేసుకుంటే చాలా బావుంటది. చాలా బావుంది గూడా మా పచ్చడొచ్చేసి. ఇలా మళ్ళీ ఆ బాక్స్‌లో అయితే మళ్ళీ ఎత్తి పెట్టుకున్నాను. కొంచెం తీసి పోబెట్టుకొని మళ్ళా బాటిల్‌కైతే పెట్టాను. మన ఇష్టం ఉన్నప్పుడు పోపు పెట్టుకోవచ్చు. మనకు సరిపడా తీసి పోపు పెట్టుకొని నేనైతే కొంచెం కొంచెమే పోపు పెడతాను. ఎక్కువ పెట్టకుండా. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. లైకులైతే రావట్లేదు. చూసిన వాళ్ళైతే లైక్ అయితే కొట్టండి. మన వీడియో ముందుకోవాలంటే లైక్ అయితే కొట్టాలి. వీడియో నచ్చినట్టయితే